హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ పుల్ల మజ్జిగ బియ్యపు రవ్వ ఉప్మా. బియ్యపు రవ్వ ఉప్మా అందరికీ తెలిసిందే. అయితే పుల్ల మజ్జిగతో చేసుకుంటే చల్ల అంటాం కదా, ఆ రుచే వేరండి. సాంప్రదాయకమైన రుచితో నూరూరించే అల్పాహారం ఏంటంటే పుల్ల మజ్జిగతో బియ్యపు రవ్వ ఉప్మా. దానికి చట్నీ, టమాటో ఉల్లిపాయ చట్నీ, పెరుగు. పుల్లటి మజ్జిగలో అలాగే బియ్యపు రవ్వను ఉడికించి చేయడం వల్ల దీనికి అద్భుతమైన కమ్మదనము, కొద్దిగా పులుపు కలిపి వినూత్నమైన రుచి వస్తుందండి. ఈ తేలికగా అరిగిపోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రండి, ఇది ఎలా తయారు చేశానో వీడియోలో చూపిస్తాను. దీనికి పోపు సామాన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, కరివేపాకు, ఇంగువ, అలాగే పుల్ల మజ్జిగ తీసుకున్నాను, కొబ్బరి ముక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం తీసుకున్నాను. వీటన్నిటికీ పోపు కింద వాటి కింద వాడుకుందాం. పుల్ల మజ్జిగని చక్కగా పల్చగా చేసుకున్నానండి. పెరుగుంటే దాన్ని బాగా చిలికి పలచగా చేసుకోవాలి. గ్లాసు మనం బియ్యపు రవ్వ తీసుకుంటే దానికి 2.5 గ్లాసులు మనం మజ్జిగ తీసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నాను, పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. తర్వాత చక్కగా వేగిన తర్వాత మంచి సువాసన వచ్చినప్పుడు అలాగే పెసరపప్పు కూడా తీసుకున్నాం కదా, అన్నీ 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోండి. పెసరపప్పు తీసుకోవడం, వెంటనే ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మొత్తం పోపు సామాన్ అంతా కూడా వెంటనే పడుతూ ఉండాలి. పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ కూడా మంచి సువాసన వచ్చేదాకా వేగాలి. పెసరపప్పు ఏంటంటే కమ్మదనం అండి, చాలా రుచిస్తుంది. అలాగే కొబ్బరి కూడా నేను లాస్ట్లో కొబ్బరి కోరు తురిమి వేసుకున్నాను. ఈ బియ్యపు రవ్వ మజ్జిగ ఉప్మాకి ఎంతో టేస్ట్ వస్తుంది ఆఖరిలో కొబ్బరి చేర్చుకోవడం వల్ల. ఇప్పుడు ఉప్మా పోపు అంతా కూడా వేగిన తర్వాత కనిపిస్తుంది కదా మీకు ఎర్రగా, చక్కగా మనం కమ్మదనానికి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ కలుపుకున్న తర్వాత 1 గ్లాసు బియ్యపు రవ్వకి నేను 2.5 గ్లాసుల మజ్జిగ అయితే పోసుకున్నాను. ఇది మజ్జిగ ఈ పోపులో చక్కగా మరగాలి. జీర్ణక్రియకి ఎంతో మేలు చేస్తుందండి. పుల్లటి మజ్జిగలో ఉండే లాక్టోబాసిలస్ వంటి గుడ్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి గ్యాసు, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించి మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణింపజేస్తుంది. తగినంత ఉప్పు వేసుకోండి. పుల్లటి మజ్జిగ, పెసరపప్పు ఇవి వాడడం వల్ల ఏంటంటే శరీరానికి చలవ చేస్తుందండి. ఎండ వేడి వల్ల లేదా కడుపులో మంట ఉన్నప్పుడు మజ్జిగలో చేసిన ఈ ఉప్మా తినటం వల్ల శరీరము తక్షణమే చల్లబడుతుంది. నేను కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి నెయ్యి అయితే వేసుకున్నానండి. ఒక 2-3 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ బియ్యపు రవ్వని చక్కగా కలుపుకోవాలి. శరీరానికి కొవ్వు ఉండదు, శక్తి మాత్రం ఎక్కువ. ఈ బియ్యపు రవ్వ శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్ అందించి రోజంతా యాక్టివ్గా ఉంచుతుందండి. అలాగే ఇందులో ఉన్న కొవ్వు శాతం చాలా తక్కువ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇప్పుడు ఈ బియ్యపు రవ్వ అంతా కూడా చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత మొత్తం కాకుండా ఒక ప్లేటు సైడ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచుకోండి. ఎందుకంటే మజ్జిగ కదా, పొంగిపోకుండా ఉంటుందన్నమాట, స్టవ్ అంతా పాడైపోకుండా. ఎందుకంటే మన కొలత ప్రకారం మనం అయితే నీళ్లు పోసుకున్నాం. ఇప్పుడు పొంగిపోయింది అనుకోండి, మళ్ళీ తేడా వస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉప్మా అయితే వేడివేడిగా ఉడికైతే అయింది. ఇందులో వేసుకునే మనం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కావాలనుకునే వాళ్ళు వేరుశెనగపప్పు గుళ్ళు వేసుకోవచ్చు. నాకైతే మా ఇంట్లో తినరు కాబట్టి వేయను. వేసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీను మరియు విటమిన్లు చాలా మట్టుకు అందుతాయి. ఉడికిందా లేదా చూసుకోండి. చక్కగా పుల్ల మజ్జిగలో అయితే బియ్యపు రవ్వ చక్కగా ఉడుకుతుందండి, ఎటువంటి డౌటు లేదు. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పువ్వులాగా చక్కగా విచ్చుకుంటుంది ఈ ఉప్మా, బియ్యపు రవ్వ ఉప్మా. మా ఇంటిలో పాది చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగా మామూలుగా ఏంటంటే నీళ్లు కొలత పోసి ఉప్మా చేసుకోవచ్చు, కానీ పుల్ల మజ్జిగ ఉన్నది అనుకోండి మేము ఇలాగైతే చేసుకుంటాం. ఎందుకంటే కమ్మని రుచి యాడ్ అవుతుందండి. ఈ మజ్జిగ వలన మనకి చాలా మేలే కదా. గుడ్ బ్యాక్టీరియా వల్ల మనకి అన్ని విధాలా కూడా ఉపయోగమే. తొందరగా అరుగుదల ఉంటుంది. లాస్ట్లో ఏంటంటే మేము ఒక 3-4 స్పూన్లు కొబ్బరి చక్కగా తురుగుకొని వేసుకున్నామండి. వేసుకుంటే ఏంటంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి. నోటికైతే కమ్మగా ఉంటుంది, అలాగే పొట్టకి హాయిగా ఉంటుందండి. ఈ పుల్ల మజ్జిగ బియ్యపు రవ్వ ఉప్మా అయితే బ్రేక్ఫాస్టే కాదండి, మధ్యాహ్నం మనం లైట్గా లంచ్ అయినా సరే, డిన్నర్కైనా సరే చక్కగా చేసుకోవచ్చు. కడుపుకి లైట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అండి. ఈరోజు పుల్ల మజ్జిగతో బియ్యపు రవ్వ ఉప్మా అయితే చేసుకొని చూపించాను. ఈ వీడియో కానీ నచ్చిందనుకోండి, ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని హై బటన్ని క్లిక్ చేయండి. లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ లైక్ నాకు చాలా అవసరం. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వస్తాను.
అంతవరకు సెలవు, మీ పార్థ.